నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి కూడా ఆంధ్రాకి రాజధాని ఎప్పుడూ కూడా చర్చగానే ఉంటుంది సార్. ఎందుకని ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆయన రాజధాని విషయంలో అంటే సంవత్సరానికి మారిపోతుంది ఆయన ఆలోచనలు. ముందేమో అమరావతి ఓకే అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక పేరు తీసుకొచ్చారు. ఎందుకని ఇలా ఒక్క దాని మీద లేకుండా సంవత్సరానికి ఒకసారి రోజుకొక మాటలా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారంటారు? అంటే అభివృద్ధి ఆయనకు అవసరం లేదంటారా? అదే చర్చ జరుగుతుందమ్మా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు దాని గురించే మాట్లాడుకుంటున్నారు, ఆయన అభిప్రాయాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వార్తల్లో వ్యక్తిగా కనపడాలి ప్రజల్లోకి, లేకపోతే జనాలు మర్చిపోతారు. అందుకని నిమిషానికి ఒక రకంగా మార్చుకుంటూ ఉంటాడు అభిప్రాయాన్ని. నిజంగా మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి దీని గురించి. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మొట్టమొదటి నుంచి అమరావతి మీద సరైన పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. ఎందుకంటే అమరావతి మన రాజధానిగా నిర్ణయించినప్పుడు 2014-19 మధ్యలో అసెంబ్లీలో నేను ఒప్పుకుంటున్నాను, 30,000 ఎకరాలు కావాలి, ఇంకా ఎక్కువైనా కావాలి అని అసెంబ్లీలో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత తీర్మానం చేశారు, అమరావతి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ కానీ. తీర్మానం చేసిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన మహోత్సవానికి జగన్మోహన్ రెడ్డిని అపోజిషన్ లీడర్గా ఇన్వైట్ చేశారు. ఆయన శంకుస్థాపన మహోత్సవానికి రాలా. అంటే ఆ నిమిషం నుంచే ఆయనకి అమరావతి మీద పాజిటివ్ యాటిట్యూడ్ లేదు, పాజిటివ్గా లేడు. అది అందరికీ అర్థమైంది. 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓటమి చెందింది. ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పరిచింది. దానికి ముందు ఓట్లు ఎలక్షన్స్కి వెళ్ళే టైంలో, ఎన్నికలకు వెళ్ళే టైంలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, నేను నా సొంత ఇల్లు ఇక్కడ కట్టుకున్నాను, అమరావతి నుంచి నేను రాజధానిని మారుస్తారు నేను ముఖ్యమంత్రి అయితే అని బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు నా మీద అని జగన్మోహన్ రెడ్డి, ఆయనతో పాటు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చాలామంది మేము రాజధాని అమరావతిగానే మేము ఒప్పుకుంటున్నాము, ఇక్కడే ఉంటున్నాము, ఇల్లు కట్టుకున్నాము అని ఓట్లు ఎలక్షన్స్కి వెళ్ళి ఆ అబద్ధాలు చెప్పి గెలిచారు. గెలిచిన 6 నెలల్లోనే 2019లో గెలిచారు. 2000 డిసెంబర్ కల్లా అసెంబ్లీలో 3 రాజధానులు అనే ఒక వింత ఇది తీసుకొచ్చారనమాట, వింత ప్రపోజల్. అది అనూహ్యంగా ప్రజలందరూ షాక్ అయ్యారు దానికి. 5 సంవత్సరాల పాటు ఆ వింత ఆలోచన, విపరీత ధోరణి, 3 రాజధానులు అనే ధోరణి డైజెస్ట్ చేసుకోలేకపోయారు ప్రజలు. అసలు దాని గురించి కొన్ని వందల రకాలుగా డిబేట్స్ జరిగినాయి, కొన్ని వందల రకాలుగా 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నారు. చివరికి రైతులు ఉద్యమాలు చేశారు, పాదయాత్రలు చేశారు, రైతుల్ని అణిచివేశారు. రైతులతో ఆయన ఏమి అసలు ఎక్కడ మాట్లాడలా, ఒక్కసారి కూడా చర్చలు జరపలా. ఏంటి మీ కోరికలు అని కూడా అడగకుండా 3 రాజధానులు అనే దాని మీద 5 సంవత్సరాల టైం వేస్ట్ అయిపోయింది. టైం వేస్ట్ అయిపోయిన తర్వాత కూడా దగ్గర 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. రాజధానిలో సెక్రటరియేటు, అసెంబ్లీ, హైకోర్టు కట్టారు. దాంట్లో నుంచే పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఇంకా ఇప్పుడు చాలా బిల్డింగ్స్, గృహ సముదాయాలు అవన్నీ 70%, 60%, 80% వరకు అయిపోయినాయి, అన్ని పాడు పెట్టేశారు. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ 5 సెక్రటరియేట్లు, అసెంబ్లీ, హైకోర్టు, వీటిని 170 ఎకరాల్లో కట్టడానికి రాఫ్ట్ ఫౌండేషన్స్ వేశారు. వేస్తే ఆ 150 ఎకరాలు 5 సంవత్సరాల పాటు నదిలాగా అట్టిపెట్టాడు దాన్ని. అంత దుర్మార్గంగా అమరావతి మీద అంత దేశం పెంచుకుని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కేసులు వేశారు. తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ అని కేసులు వేశారు, ఇన్నర్ రింగ్ రోడ్ అని కేసులు వేశారు. ఆల్మోస్ట్ అన్ని కేసులు వీక్ అయిపోయినాయి. నిన్న మొన్న అసైన్డ్ ల్యాండ్స్ కూడా కొట్టేశారు. ఇన్ని రకాలుగా అదే భ్రమరావతి అన్నారు, తర్వాత కులానికి ఆపేక్షించి కమరావతి అన్నారు. ఇన్ని రకాలుగా అమరావతిని హింసించి రైతులు 270 మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమయ్యాడు. వాళ్ళు ఎంతో బాధపడి ఉన్న ల్యాండ్ పోయి వాళ్ళకి బతికే ఆధారాలు లేక మానసిక వేదంతో 270 మంది చనిపోయారు రైతులు. ఎంతోమంది మహిళలు కేసులు పెట్టించుకున్నారు, వాళ్ళని పోలీసులు కొట్టారు, తన్నారు. రకరకాలుగా వాళ్ళ పాదయాత్రలో వాళ్ళకి భోజనాలు చేయనివ్వలేదు, వాష్రూమ్స్ క్లోజ్ చేశారు, రకరకాలుగా హింసలు పెట్టారు, బేడీలు వేశారు రైతులకి. ఇక చెప్పుకుంటా పోతే ఇక 1 or 2 hours పడుతుంది. 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని ఎంత విధ్వంసం చేయాలో
అంత విధ్వంసం చేశారు. ఇది ఒక ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, మునిగిపోతుంది, ఇది మునిగిపోయే దగ్గర పెట్టారన్నారు. ఈ పునాదులు నిలవు, ఇది చాలా కాస్ట్లీ ఇది అని చెప్పి అన్ని రకాలుగా 5 సంవత్సరాల సమయాన్ని వృధా చేశారు. మనీ కాక సమయం కూడా వృధా అయిపోయిందనమాట. నువ్వు అడుగుతున్నావు కదా ఎందుకు ఇన్ని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలు మారిపోతున్నాయి అన్నావు కదా. ఆ 3 రాజధానులు గురించి కోర్టులో కూడా, హైకోర్టు కూడా కొట్టేసింది 3 రాజధానులు. అదే సార్, ఇప్పుడు మనం ఏదన్నా నేర్చుకోవాలి అంటే ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతాము. 3 రాజధానులు కానీ 4 కానీ ఎక్కడైనా దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా సార్ ఆయన పోనీ తీసుకుని ఇన్స్పైర్ అవ్వారు అని అనడానికి? అసలు అర్థం లేదన్నమ్మా. డెవలప్మెంట్ మస్ట్ బి డీసెంట్రలైజ్డ్, అడ్మినిస్ట్రేషన్ మస్ట్ బి సెంట్రలైజ్డ్. రాజధాని అనేది ఎప్పుడైనా ఒక చోటే ఉండాలి. డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్ అవ్వాలన్నమాట. ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా. ఈ 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ అయింది. మీకు శ్రీకాకుళం నుంచి హిందూపూర్ వరకు అన్ని జిల్లాల్లోనూ ఇండస్ట్రీస్ పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ మాత్రం సెంట్రలైజ్డ్ ప్లేసు గుంటూరు జిల్లా సెంటర్ అనమాట. 6 జిల్లాలు పైన ఉన్నాయి. కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 6 జిల్లాలు. సౌత్ 6 జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా. 6 జిల్లాలు కింద ఉన్నాయి, 6 జిల్లాలు పైన ఉన్నాయి. మధ్యలో గుంటూరు జిల్లా ఉంది. అక్కడ అమరావతి రాజధానిగా నిర్ణయించారు. అది సెంట్రలైజ్డ్ ప్లేస్, అందరికి కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ ఒక నదీ ఒడ్డున ఉంది, వాటర్ ప్రాబ్లం ఉండదు. దానికి బ్రహ్మాండమైన విజయవాడ స్టేషన్ ఉంది, బందర్ పోర్ట్ ఉంది, ఒకవైపు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, మంచి హైవేలు 4-5 ఉన్నాయి. కలకత్తా మెడ్రాస్ హైవే ఉంది, అందరూ హైదరాబాద్ ఇది ఉంది, నాగపూర్ ఇది ఉంది, ఎన్నో రకాల హైవేలు ఉన్నాయి అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ అనేది సెంట్రలైజ్డ్గా ఉండాలి. ఒక ఆఫీస్ కోసం వచ్చారంటే ఒక ఆఫీస్ ఏమో అమరావతిలో, ఒక ఆఫీస్లోనేమో వైజాగ్, అట్లా ఉంటే ఎంత ఇబ్బంది పడతారనమాట. ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టం. ఎక్కడ కడప వాళ్ళు వెళ్ళి వైజాగ్ వెళ్ళాలంటే చాలా కష్టం, శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళి కర్నూలు రావాలంటే చాలా కష్టం. అట్లా సెంట్రలైజ్డ్ ప్లేస్ అందరికి కన్వీనియన్స్ కోసం పెట్టారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. 2 బ్రహ్మాండమైన నగరాల మధ్యలో పెట్టారు. ఇది గుంటూరు, విజయవాడ మధ్యలో పెట్టారు. మంగళగిరి కూడా మధ్యలో కార్పొరేషను. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి కూడా కలుస్తుంది అనమాట. కలిపి అమరావతి కలిపితే హైదరాబాద్ కంటే పెద్ద నగరం అవుతుంది. అందుకనే విజయవాడలోను, గుంటూరులోను టౌన్లో ఎందుకు పెట్టలేదంటే ఆ ప్లేస్ చాలదు. కంజెస్టెడ్ ప్లేసెస్ గుంటూరు, విజయవాడ, మంగళగిరి, ఈ ప్లేస్ అని బాగా కంజెస్టెడ్, క్రౌడెడ్ అయిపోయి పార్కింగ్ ప్లేసులు లేవు. అసలు ప్లేస్ లేదు ఎక్కడ కట్టాలన్నా. ఈ రెండింటికి మధ్యలో, గుంటూరుకి విజయవాడకి మధ్యలో చక్కగా 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకుని అది ఒక రికార్డు సృష్టించారు. అది ఒక రికార్డు, వరల్డ్ రికార్డు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ ల్యాండ్స్ ఇచ్చారనమాట. ఆ ల్యాండ్స్ ఏమో భ్రష్టు పట్టించి రైతులను మోసం చేసి, రైతులను హింసించి 3 రాజధానులు అనే మాట పెట్టి 3 రాజధానులు అనేది కోర్టులోకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. అసెంబ్లీలో కూడా ఆ బిల్లు కూడా విత్డ్రా చేసుకున్నాడు ఆయన. విత్డ్రా చేసుకుని దాన్ని కౌన్సిల్లో విత్డ్రా చేసుకోముందు కౌన్సిల్లో పెట్టడానికి ట్రై చేస్తే కౌన్సిల్లో ఫెయిల్ అయింది. కౌన్సిల్ చైర్మన్ అప్పుడు షరీఫ్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల ఇవాళ రైతులు అక్కడ అమరావతి ఉండగలిగింది అనమాట. అది అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాన్ని ఎవరు ఏమీ కదిలించలేరు అనమాట. అట్లా 5 సంవత్సరాల టైం పోయింది. సరే, 5 సంవత్సరాలు ఇంత హింస జరిగిన తర్వాత, ఇన్ని రకాలుగా రాజధానులు అని చెప్పిన తర్వాత 2024లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు ఆయన. ఈ దారుణాతి దారుణమైన రైతుల యొక్క బాధ, రైతుల మరణాలు, వాళ్ళు అందరినీ బాధ పెట్టిన తీరు ఆంధ్రప్రదేశ్ అంతా స్పందించి మాకు అమరావతి రాజధాని కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకున్నారు. ఎలక్షన్స్ 2024 జరిగిందే అమరావతి మీద. అమరావతి రాజధాని అయిన ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి పార్టీ కానీ ఎలక్షన్కి వెళ్ళినాయి. ఆయన 3 రాజధానులు మాకు కావాలని చెప్పి ఎలక్షన్కి వెళ్ళాడు ఆయన. వైజాగే నా క్యాపిటల్ అన్నాడు ఆయన. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఎలక్షన్కి వెళ్ళాడు. ఎవరు గెలిచారు? కూటమి గెలిచింది 144 సీట్లు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే చెప్తున్నారు కదా సార్ ఆయన. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు దారుణాతి దారుణంగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చేసాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో విశాఖపట్నం అని క్యాపిటల్ అని మాట్లాడిన అతనే 2024 ఎలక్షన్స్ అప్పుడు వైజాగ్ అక్కర్లేదు, ఏముంది గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 400 ఎకరాల్లో నాగార్జున యూనివర్సిటీ దగ్గర 4 బిల్డింగులు కట్టేయచ్చు కదా అని ఒకసారి మాట్లాడాడు. ఒకసారి ఏం మాట్లాడాడు, అసలు రాష్ట్రాలకి రాజధాని ఏమి ఉండదు, సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ అదే రాజధాని అన్నాడు. ఒకసారి ఏమో అమరావతి రాజధాని అని వాళ్ళ పార్టీ వాళ్ళతో చెప్పించాడు. రీసెంట్గా April 1న అమరావతికి చట్టబద్ధత కల్పించారు పార్లమెంట్లో. April 1వ తారీఖు మొన్న 2026. అన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు దాన్ని సమర్థించినాయి.
చట్టం చేసేసినాయి. అదే రోజు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగాన్ అనే ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే మావిగన్ అని పెట్టాడనమాట. అది పెడితే కొన్ని కోట్ల ట్రోల్ అయ్యాడు, కొన్ని కోట్ల సార్లు. అసలు అంత ట్రోల్ అయిన చీఫ్ మినిస్టర్ ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు అనమాట. ఎందుకంటే చాలామంది అతన్ని పిచ్చాడన్నారు, చాలామంది తిక్కలాడన్నారు. మావిగాన్ అంటే ఏంటి, అసలు దానికి ఏదైనా భాష, ఈ పిచ్చాడు అట్టాగే మాట్లాడతాడు, అట్లా అందరూ దాన్ని ఎగతాళి చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎగతాళి చేశారు. వద్దు, ఇది మావిగాన్ అనేది ప్రాక్టికల్గా కుదరదు. మావిగాన్ గురించి చెప్పాడు కదా, చెప్పిన తర్వాత అందరూ ఎగతాళి చేశారు కదా, చేసిన వాళ్ళు అట్లా ఉండొచ్చు కదా, దాని గురించి మర్చిపోయారులే, తను అర్థం చేసుకున్నాడు అనుకున్నారు తను. మళ్ళీ రీసెంట్గా 10 days బ్యాక్ నేను మావిగాన్, దోస్ హూ ఎవర్ ఫర్ మావిగాన్ విల్ ఓట్ ఫర్ వైఎస్ఆర్సీపీ, దోస్ హూ ఈజ్ ఫర్ అమరావతి విల్ ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు అన్నాడు. ఐ విల్ గో టు ఎలక్షన్ విత్ దిస్ మేనిఫెస్టో అన్నాడు అనమాట. ఇక జనమేమనుకున్నారంటే పిచ్చి ముదిరిపోయింది, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళే మొన్న ఒక మీటింగ్లో ఆయనకి మతి ప్రేమించింది మావిగాన్ అంటున్నాడు అన్నారు అనమాట. చాలామంది రీసెంట్గా నేను చాలా వీడియోస్ చూసాను, అతని పిచ్చి పట్టింది, లేకపోతే మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి, ఏదైనా మందులు వాడలేదేమో, రకరకాలుగా మాట్లాడుకున్నారనమాట. కానీ ఆయన ఉద్దేశం నిజంగా కూడా మావిగాన్ అని కాదమ్మా. మావిగాన్ అనేది ఇట్లా అందరూ ఎగతాళి చేసుకునేటట్టుగా అనుకుంటున్నారు, కానీ ఆయన రియల్ సీరియస్నెస్ ఏంటో తెలుసా? మావిగాన్ అనే పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేసేసి ఇన్వెస్టర్స్ రానియకుండా చేసి అమరావతిని మళ్ళా ధ్వంసం చేయాలని, ప్లస్ అమరావతిలో ఉన్న రైతులను చెడగొట్టాలని. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అంటే ఏంటి? 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు కదా, ఆ రైతులు ఇచ్చిన ఎకరాలని వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్గా డెవలప్ చేసి ఇవ్వటమే అమరావతి బాధ్యత. ఆల్రెడీ రాజధాని కన్స్ట్రక్టెడ్, అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది, సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు నడుస్తున్నాయి. ఇంకా రాజధాని కట్టేదే ఉంది, ఇంకా మావిగాన్ ఎందుకు? రాజధాని ఏంటి కట్టున్నారంటే ల్యాండ్స్ రైతులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వటానికి స్ట్రక్చర్ అంతా లేఅవుట్స్ వేస్తున్నారు అనమాట, LPS. దానికి 40,000 crores దాకా అవుతుందన్నమాట. వర్డ్ని 10,000 crores అవుతుంది 5 ఐకానిక్ టవర్స్కి కానీ, అసెంబ్లీకి కానీ, హైకోర్టుకి కానీ. హైకోర్టుకు 1,000 కోట్లు, అసెంబ్లీకి 1,000 కోట్లు, 2,000 కోట్లు. ఈ 5 ఐకానిక్ టవర్స్కి కలిపి మ్యాక్సిమం ఒక 7,000, 8,000 crores అనమాట. 10,000 crores-తో ప్రపంచ స్థాయి ఐకానిక్ టవర్స్ వస్తాయన్నమాట. 250 మీటర్ల హైట్ అసెంబ్లీ, ప్రపంచంలోనే ఎక్కడా లేదనమాట. హైకోర్టు బ్రహ్మాండమైన మోడర్నైజ్డ్గా వస్తాయి అన్నమాట. అందరికీ అది టూరిస్ట్ ప్లేస్ లాగా అసెంబ్లీ చూడటానికి వస్తాం కోసం. ఒకవేళ అవి లేకపోయినా అసెంబ్లీ ఆల్రెడీ రాజధాని నడుస్తుంది అక్కడి నుంచి. ఈయన మావిగాన్ అన్న దాంట్లో ఆయనకి తెలుసు ఇంకా కట్టాల్సింది ఏమీ లేదు. ఏం కడతాడు మావిగాన్ అంటే? అదే అడిగారు, నువ్వు మావిగాన్ అంటే ఏం కడతావు? కట్టాల్సిన అసెంబ్లీ, సెక్రటరియట్, డబ్బులు లేవు మన రాష్ట్రానికి అంటున్నాడు. అన్నీ కట్టేసి ఉన్నాయి కదా, ఇంకా డబ్బులు లేకపోతే కట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నిర్మించేది ప్రపంచ స్థాయి నగరం. రాజధాని ఆల్రెడీ అయిపోయింది. రాజధానికి ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వటం అనేది ధర్మం, న్యాయం. అది అగ్రిమెంట్ ఉంది. వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు మావిగాన్ అని పెట్టి డైవర్ట్ చేయటం కోసం, ప్లస్ ఇన్వెస్టర్స్ రాకుండా అడ్డుకోవడం కోసం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం. ఆ మెయిన్ ఉద్దేశం పోయి ఏమైందంటే నవ్వులు పాలయ్యాడు అంతే. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే రైతులను అన్యాయం చేయకూడదమ్మా. రైతులు రాష్ట్రం కోసం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు కోసం ఇవ్వాల. రాష్ట్రం కోసం ఇచ్చినప్పుడు రైతులను నువ్వు ఎందుకు మోసం చేస్తా? ఆయన కనీసం రైతుల గురించి కూడా ఆలోచించలేదు. ఆ రైతులు మరి వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి, 35,000 ఎకరాలు. అది తప్పితే వాళ్ళకి ఆధారం లేదు. నువ్వు కనీసం నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కౌలు వేసే వాళ్ళకి వేయకపోతే కోర్టుకి వెళ్తే కోర్టు ఆర్డర్ కూడా నువ్వు ఫాలో అవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరియర్స్తో సహా తర్వాత కౌలు ఇచ్చాడు. వాళ్ళు దేని పెట్టి బతుకుతారు? ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్కి ఇచ్చేశారు. వాళ్ళు బతకాలంటే కౌలు ఇస్తే బతుకుతారు. దేని పెట్టి బతుకుతారని? రైతులను అంతగా ఇబ్బంది పెట్టచ్చా? ఇప్పుడు కూడా రైతులను ఇబ్బంది పెట్టాలి, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకూడదు, బోర్డు ఖర్చు పెడుతున్నారు అని చెబుతున్నాడు అనమాట. అది అందరూ వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అమరావతికి లక్షల కోట్లు పెడుతున్నారు అని చెప్తున్నారు. అది శుద్ధ అబద్ధం అనమాట. ఇప్పుడు 50,000 కోట్లకే టెండర్స్ పిలిచారు. 50,000 కోట్లతో ఆల్ ట్రంక్ రోడ్స్ కానీ, LPS రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కానీ, టెలిఫోన్స్ కానీ, ల్యాండ్స్కేప్ కానీ, పార్కులు కానీ మొత్తం అయిపోతుంది ఐకానిక్ టవర్స్తో సహా. ఆల్మోస్ట్ ఈ ఎమ్మెల్సీ, MLA
జడ్జెస్, మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అయిపోయే స్టేజ్కి వచ్చేసినాయి. ఇంకా అసలు అతను కట్టేదేంటి? వీటన్నిటికి కలిపి 55,000 కోట్లు అయ్యేది. మహా ఇంకా మోడర్నైజ్డ్గా చేయదలుచుకుంటే ఇంకో 15,000 కోట్లు అవుతాయి. 70,000 కోట్లతో అయిపోతున్నాయి. 10,000 ఎకరం నుంచి 15,000 ఎకరం వాళ్ళకి మిగులుతుంది గవర్నమెంట్కి. ఆ మిగిలిన 10,000 to 5,000 15,000 ఏకర్స్ని ఎకరం ఇవాళ 8 కోట్లు వలుగుతుంది అక్కడ. నిన్నే గవర్నమెంట్ టెండర్ ఇది స్కూల్స్కిను హోటల్స్కి అడ్వర్టైజ్ చేశారు. అంటే 15,000 ఎకరాలు ఇంటూ 10,000 వేసుకున్న 1,50,000 కోట్లు. అంత ఇన్కమ్ అది ప్రజల సొమ్ము. ఒక్క పైసా కూడా అమరావతి కోసం తీసుకోవట్లా. మొత్తం తీసుకొచ్చిందంతా అప్పులన్నీ. అది సెల్ఫ్ సఫిషియెంట్. ఈ అప్పులు కూడా 30 years తర్వాత పే చేసేది. ఏషియన్ బ్యాంక్ కానీ, ఏడీబీ బ్యాంక్ కానీ, ఉడ్కో బ్యాంక్ కానీ, జర్మన్ బ్యాంక్ కానీ, ప్లస్ నాబార్డ్ కానీ, ఈ అప్పులన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అందుకని ఇక్కడ అమరావతి డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ కాస్ట్ ఇంకా పెరిగిపోతాయి అన్నమాట. అది సెల్ఫ్ సఫిషియెంట్. ప్రజల మీద పన్నుల రూపంలో ఒక్క పైసా కూడా అమరావతికి తీసుకోవట్లా. ఆ ప్రాపగాండాన్ని ఆపుకోవాలి కూటమి ప్రభుత్వం. అది కన్విన్సింగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మావిగానైనాడు ఎటు నవ్వులు పాలయ్యాడు. ఆయన ఉద్దేశం చూడమ్మా, మూడు సంవత్సరాల ముందు మేనిఫెస్టో ఎవరు పెట్టరు. ఆయన 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి అమరావతి అయిపోతుంది. అప్పుడు ఎన్నికలు వెళ్ళేటప్పుడు ఈ మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడే ఎందుకు అంత తొందరపడి పెట్టాడంటే ఇన్వెస్టర్స్ రాకుండా ఉండటం కోసం అనమాట. ఇన్ని రకాలుగా అమరావతిని రకరకాలుగా తప్పుడు ప్రచారాలతో తప్పుడు రకంగా చేస్తున్నాడు అనేది ఉద్దేశం అనమాట. ఇన్ని రకాలుగా అభిప్రాయాలు మార్చుకుంటున్నాడంటేనే ప్రజల్లో అతను చులకన భావం వచ్చింది. ఒక నాయకుడికి, ఒక బాధ్యత గల నాయకుడికి ఒకే అభిప్రాయం ఉండాలి. మంచో చెడో అభిప్రాయం తీసుకునేటప్పుడే ఆలోచించుకుని అభిప్రాయం తీసుకుని మాట్లాడాలి. ఇట్లా రకరకాలుగా రోజుకో రకంగా మాట్లాడితే నాయకుడు అవడనమాట. కాబట్టి ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టటాను ఏమి ఉండవమ్మా. ఇవన్నీ కేవలం అక్కడ అమరావతిని చెడగొట్టడం కోసం, అమరావతి మీద ద్వేషంతో చేసే పనులు, రైతుల మీద ద్వేషంతో చేసే పనులు అనమాట. అమరావతికి ఏం ఖర్చు అవట్లా. అమరావతికి స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుంది, అంత అవుతుంది అని చాలా కంపారిజన్స్ ఇస్తున్నారు కదా. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు వరకు నువ్వు రకరకాలుగా మార్చుకుంటున్నాడు అభిప్రాయం అన్నావు కదా. ఈ అభిప్రాయం మార్చుకునేది కేవలం అమరావతి మీద ద్వేషంతో మార్చుకుంటున్నారు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ కాబట్టి ఆయనకి ఎక్కడ పేరు వస్తుందోనని అసూయతో, ద్వేషంతో రకరకాలుగా మార్చుకుని కన్విన్స్ చేయలేక ప్రజల్లో నవ్వులు పాలై అల్లరి పాలవుతున్నాడు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.